టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ బలంగా పనిచేస్తాయి. కోట్లాది రూపాయలతో ఆడే జూదంలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ బలంగా పనిచేస్తుంది. కొందరు గణాంక శాస్త్రాన్ని నమ్ముతారు, మరికొందరు తిథి నక్షత్రాలు, వ్యర్జం వారం అంటూ ముహూర్తాలను పరిశీలించి పూజా కార్యక్రమాలు, రికార్డింగ్లు మొదలు పెడతారు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం తన సినిమాకు అచ్చ తెలుగు ఆ అక్షరంతో టైటిల్ ఎంపిక చేయడాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. అత్తారింటికి దారేది, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇవన్నీ ఆతో మొదలైన టైటిల్స్. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకి ఆ అనే అక్షరంతోని టైటిల్ ని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అతడు కలేజా తర్వాత మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ఇది. పైగా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందించాలన్నది పట్టుదలతో ఉన్నాడు. సెంటిమెంట్ ప్రకారం ఆ అక్షరంతో టైటిల్ కోసం సీరియస్ గా సెర్చ్ చేస్తున్నారు. ఈ సెర్చ్ ఫలిస్తే ఉగాదికి టైటిల్ ని ప్రకటించేందుకు ఆస్కారం లేకపోలేదని గుసగుసు వినిపిస్తోంది. ఆగస్టు 11న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుని అనుకున్న సమయానికి సజావుగా అన్ని పనులు ముగించేలా శరవేగంగా షెడ్యూళ్లను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ తో సెట్ లో బిజీగా గడిపేస్తున్న మరోవైపు సరైన టైటిల్ కోసం వెతుకుతున్నారు మాయావి. అంతర్జాల మాంత్రికుడు అనే టైటిల్ పెట్టుకుంటే ఈసారి సూటబుల్ గా ఉంటుంది కదా త్రివిక్రముడా అని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఫన్నీగా అనిపించినా కానీ ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ రిలేటెడ్ గా సౌండింగ్ అంటే దీనినే ఫైనల్ చేసినా బాగుంటుందేమో. మాయవి మైండ్ లో ఏముందో వేచి చూడాలి. ఏప్రిల్ నెలాఖరుకు చాలా వరకు టాకీ పూర్తవుతుందని, పాటలు ఫైట్ పెండింగ్ లో ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇక అయితే అంతవరకు ఆగకుండా ఉగాది టైటిల్ ప్రకటిస్తారని ఆశిద్దాం. సినిమాలో నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా RRR సినిమా ఆస్కార్ తెచ్చుకుని చరిత్ర సృష్టించింది అంటూ పొగడేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవడంపై RRR చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఆమె ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. మరో ట్వీట్ లో కూడా నాటు పాటకి అవార్డు రావడంపై ప్రశంసలు కురిపించింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తాను పెట్టిన ట్వీట్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేయకుండా ప్లెయిన్ టెక్స్ట్ తో మెసేజ్ పెట్టింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయింది అంటే దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా అని చెప్పాలి. ఆ సినిమా ఒక్కసారిగా కాజల్ అగర్వాల్ ఇమేజ్ ని పెంచేసింది. ఆ సినిమాలో కాజల్ కి జోడీగా రామ్ చరణ్ నటించాడు. ఇక ఆ మూవీకి సంగీతం అందించింది ఎంఎం కీరవాణి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇలా తన సక్సెస్ లో కీలకంగా మారిన వ్యక్తులని ట్యాగ్ చేయకుండా
ట్వీట్ చేయడంపై మెగా అభిమానులతో పాటు జక్కన్న అభిమానుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కి కృతజ్ఞత లేదని, కనీసం తనకి సక్సెస్ ఇచ్చిన వారిని గుర్తు చేసుకునే సంస్కారం కూడా లేదని ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. ఆమెని అర్జెంటుగా టాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఆచార్య సినిమాలోని మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసి ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. అయితే తరువాత ఆమె చేసిన సీన్స్ అన్ని కూడా తొలగించారు. ఈ కారణంగానే కాజల్ అగర్వాల్ హాట్ అయ్యి రామ్ చరణ్ పేరుని ట్యాగ్ చేసి ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఇక కీర్తి సురేష్ నటిగా ఇప్పటికే నేషనల్ అవార్డు గెలుచుకుంది. మహానటి సినిమాతో తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది అందరికీ పరిచయం చేసుకుంది. ఇక సావిత్రిని గుర్తు చేసే విధంగా కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఉంటుంది. మరలా మహానటి తర్వాత ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రని తెలుగులో ఈ బ్యూటీ చేయలేదు అని చెప్పాలి. తమిళంలో సెల్వరాఘవన్తో కలిసి గత ఏడాది ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి. ఒక హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బయటపడాలంటే ఆమెకి స్కోప్ ఉన్న పాత్రలు సరిపడినప్పుడే సాధ్యమవుతుంది. అయితే కమర్షియల్ హీరోయిన్ కి కథలతో హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ చేసే ఛాయిస్ ఉండదు. అయితే ఈ నేచురల్ స్టార్ నాని దసరా సినిమాలో మాత్రం ఆ పరిస్థితి ఉండదనే మాట టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా న్యాచురల్ లుక్స్ తో పక్కా పల్లెటూరు అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తుంది. ఇక మూవీలో నానికి పెర్ఫార్మెన్స్ కి ఎంత స్కోప్ ఉందో కీర్తి సురేష్ క్యారెక్టర్ కి కూడా అంతే స్కోప్ ఉందట. ప్రత్యేకంగా ఓ 2 సన్నివేశాలలో అయితే కీర్తి యాక్టివ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు. మరోసారి ఆమె మహానటి సినిమాని గుర్తు చేసే విధంగా తన పర్ఫార్మెన్స్ తో దసరా సినిమాలో మెస్మరైజ్ చేస్తుందట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. రంగస్థలంలో సమంత, పుష్పలో రష్మిక పాత్రల పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నా కూడా ఎక్కువ ఎలివేట్ కాలేదు. కానీ దసరా సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఎలివేషన్ అద్భుతంగా ఉంటుందంట. అదే జరిగితే కీర్తి సురేష్ మరోసారి మహానటిని అని ప్రూవ్ చేసుకుంటుంది అనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అమలా పాల్ తర్వాత ఈ అమ్మడు దర్శకుడు విజయ్ని పెళ్లి చేసుకుని 2 ఏళ్లలోనే విడాకులు కూడా తీసేసుకుంది. విడాకుల తర్వాత మరల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ వైపు వెబ్ సిరీస్లు చేస్తూ మరోవైపు సినిమాలలో మెరుస్తూ ఉన్న ఈ అమ్మడు నటిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో నటించిన ఖైదీ రీమేక్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అజయ్ దేవ్గన్ కి జోడీగా ఈ సినిమాలో అమలా పాల్ నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సినిమాలలో కాస్త డీసెంట్ క్యారెక్టర్స్ చేసినా కూడా బయట మాత్రం చాలా అల్ట్రా మోడర్న్ గా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. గ్లామర్ షోకి ఏ మాత్రం వెనకాడిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె హాట్ ఫోటోలని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన
చేసిన వీడియో 2.29 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో ఏముందని మాత్రం ఆశ్చర్యపోదు. ఇందులో బీచ్లో బికినీ అందాలతో అమలాపాల్ చేసిన సందడి కనిపిస్తుంది. హాట్ స్విమ్ షూట్లో ఈ భామ రెచ్చిపోయింది. తడిసిన అందాలతో ఓవైపు ఫోటోలకి పోజులు ఇస్తూనే మరోవైపు సరదాగా సందడి చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే అమలాపాల్ గ్లామర్ షోపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్గా రియాక్ట్ అయితే మరికొంతమంది మాత్రం నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం. స్విమ్ షూట్లో అమలాపాల్ చాలా గ్లామర్గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మూవీ మేనియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.